అనుకుంటాను పోరాళ్ళందరూ జంపు జలాని అవుతారు. ఎవ్వరు పోరాళ్ళ ఇల్లే జంపు జలాని. జ్యోతి బిడ్డ ఉన్ను రాజక్క కొడుకు లేచిపోయారు కాదు పోసక్క. ఇలా పొద్దుగాల పెద్దలుల్లి శ్రీనివాసోళ్ళు వీళ్ళింటి మీదకి లోలికి వచ్చిర్రు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చిర్రు. ఇక జర్ర అయితే పోలీసు వాళ్ళు వస్తారట. ఆ పొరాలు ఇద్దరు పెళ్లి చేసుకొని వచ్చిర్రు. ఇక చూసుకోపోళ్ళు లొల్లి ఇరుగలొల్లి పెట్టుకున్నారు. ఇంకా నయమ్మ ఇజ్జత్ పోయేది. మేము పెళ్లి సంబంధం చూసినాం పొల్లకు గవర్నమెంట్ సంబంధం అని. ఆ పొరాళ్ళు ఈ పొర మంచిగా ఉన్నదని ఎంబడి పడ్డారు. మా ఎంబడి పడితే మేము పోయి అడిగినాం. ఇంకా నయం ఆ పొల్లాడు పెళ్లి శుభ్లకు వచ్చేటోడు. వీళ్ళు నిన్న రాత్రికి జంపు చేయాలని రెడీ తెల్లారంగానే పెళ్లి చేసుకొని ఆయన తోడు పడనే పడ్డారు. ఓ అవునానే ఈ అవ్వ అందుకే తెల్లారం గిరగలొల్ల అయింది ఆడకట్టుకు కానీ మేము ఎందుకు వెళ్ళినాము. ఇంత తెల్లారం ముందేవతో కోళ్ళ గురించో ఆకిలి గురించో చెత్త గురించో లొల్లి పెట్టుకుంటానని నేను అనుకున్నా. అదే నరసి గింతలొల్ల అయిందానే అయితే. నరసక్క నీకు ఇంకో ముచ్చట చెప్పన్నా. నేను మొన్న పొల్లకు ఫోన్ ఇచ్చిన కాదు, నా ఫోన్తోనే ఆ పోరానికి ఫోన్ చేసింది. ఓ నన్ను ఫోన్ ఇవ్వనంటే నేను అనుకున్నా కదా ఎవరికి ఫోన్ చేస్తుందో వాళ్ళ దోస్తులకు కావచ్చు అనుకుంటే ఆ పోరాని ఫోన్ చేసి ఏడుతాంది, మూతంతా మార్చింది. ఫోన్ తెచ్చి ఇచ్చేటప్పుడు నేను పరేషాన్ అయిన ఈ పోరాయికి ఎవడున్నాడు ఏం కథ నా ఫోన్తో చేసే రేపు వాళ్ళ అవ్వకున్ను వాళ్ళ అయ్యకు తెలిస్తే నాకు చెల్లెలు పెడుతురా ఒప్పిస్తే పట్ల నువ్వు ఎందుకు ఇచ్చిన వేసే ఇల్లు. ఓ నాకేం తెలుసు రాజక్క. ఒక్కసారి ఫోన్ ఇవ్వ సందక్క ఒక ఫోన్ చేసుకొని ఇస్తా అని అంటే ఫోన్ ఇచ్చిన. నాకేం తెలుసు దానికి చేస్తాను దెబ్బకు నెంబర్లు డిలీట్ చేసి పడేసిండేమో. నా పూరి గంట పని చేస్తుంది అనుకోలేదే. ఒకటేసారి తెల్లారంగానే పెళ్లి చేసుకొని వచ్చే కాదే నీ అబ్బాయి రాజక్క ఉన్న మళ్ళీ ఎల్ల కొడతారు అనుకున్నాం కానీ ఎల్ల కొట్టరే. ఇక మెల్లగా మళ్ళయ్య ఇరుగలు పెట్టిండు కానీ ఇక రాజక్క నా చెప్పి ఇంట్లోకి తీసుకొని పోయింది కదా నర్సక్క. ఓ ఇవాళ రేపు పొరాల